గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ మినీ వ్లాగ్. ఇవాళ సండే కదా, ఏమైనా మంచి స్పెషల్ గా ఏమైనా చేసుకుందాం అనిపిస్తుంది. కానీ ఓకే చికెన్ అవుతుంది, ఆ చికెన్ కూడా తినబుద్ధి కావట్లే. అందుకే ఇవాళ పన్నీర్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయినాం. సో ఇక నేను మా ఫ్రెండ్ గారు బైక్ తీసుకుని అయితే బయలుదేరినాం. పన్నీర్ షాప్ లో కాకుండా ఏదైనా మంచి పాల కేంద్రంలో తీసుకుంటే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ చేస్తారు కదా. ఈ షాపులలో అయితే దానికి ఎక్స్పైరీ డేట్లు అవి ఇవి మంచిగా ఉండే అన్న ఫీలింగ్. సో అందుకే డైరెక్ట్ గా పాల కేంద్రం పోయి పన్నీర్ అయితే తీసుకున్నాం, ఒక పావు కిలో. ఈ పాల కేంద్రంలో పన్నీర్ మాత్రమే కాదు, అన్ని పాల పదార్థాలు అన్ని దొరుకుతాయి అంట. అండ్ పచ్చళ్ళు కూడా దొరుకుతాయి అంట. మనకి ఎట్లాగో పచ్చళ్ళతో అవసరం లేదు, ఎందుకంటే మా అమ్మనే సూపర్ వేసి పంపిస్తుంది. సో ఇక ఓన్లీ పన్నీర్ తీసుకొని డైరెక్ట్ గా మార్కెట్ కు పోయినాం. పన్నీర్ ఒకటే ఉన్నది, దానికి సంబంధించిన కూరగాయలు ఏం లేవు, మసాలాలు లేవు, అసలు ఏం లేవు. అందుకే మార్కెట్ కి వచ్చినాం. మసాలాలు ఇంకా మిర్చి ఇంకా ఆలుగడ్డ అయితే తీసుకొని కవర్ లో పెట్టేసినాం. దీనికి బిల్ అయితే 60 రూపాయలు అయింది, రీజనబులే. సో ఫైనల్ గా మనకు కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకొని బండెక్కి రూమ్ కి అయితే బయలుదేరినా. మనకు అసలు ఈ రెసిపీ మీద జీరో నాలెడ్జ్. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి యూట్యూబ్ లోనైతే చూస్తానా. ఒక ఐడియా అయితే వచ్చింది, ఆ ఐడియాని రూమ్ కి అయితే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో గైస్, రూమ్ కి అయితే వచ్చేసినాం. పన్నీర్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు చేసే రెసిపీ ఏంటిదంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్. సో ఫస్ట్ పన్నీర్ అయితే నీట్ గా కట్ చేసుకొని ఆయిల్ లో వేసి దాంట్లో కొంచెం పసుపును ఉప్పేసి మంచిగా మిక్స్ చేయాలి, గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా. సో పన్నీర్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని సైడ్ పెట్టేసుకొని పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనకు కావాల్సిన మసాలాలు అన్నేసి జీలకర్ర ఆవాలు కూడా వేసేయాలి. అది అయిపోయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, మిర్చి 3 ఒకటేసారి వేసేసి కొంచెం మిక్స్ చేసి దాని తర్వాత లాస్ట్ కి అల్లం కూడా వేసి మూత పెట్టేసేయాలి. తర్వాత టొమాటోస్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా టమాటాలు ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న పన్నీర్ ని దాంట్లో వేసి మంచిగా నీట్ గా మిక్స్ చేసి లో సిమ్ లో ఒక 2 to 3 minutes ఉంచాలి. నేనైతే అది చేస్తా అంటే ఆ స్మెల్ కే ఫిదా అయిపోయినా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. సో మాకు ఇది ఒక్కటే సరిపోతుంది అనిపిస్తలేదు, అందుకే ఎగ్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేయడం స్టార్ట్ చేసినాం. ఆమ్లెట్ కూడా అయిపోయింది, ఇంత బాగా వచ్చింది ఆమ్లెట్ కూడా. కానీ తీస్తా అంటే మాత్రం మొత్తం ఫెయిల్ అయింది, మొత్తం ముక్కలు అయిపోయింది. సో ఫైనల్ గా తినడానికి అయితే కూర్చున్నాం. టేస్ట్ అయితే అబ్బా, ఒకసారి మీరే చూడండి మా ఫ్రెండ్ గారి ఫేస్, నోట్లో బ్లాస్ట్ మొత్తం. సో గాయ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.